తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇన్స్టాగ్రామ్లో కలిగే పరిచయాలను గుడ్డిగా నమ్మితే ఎంతటి దారుణాలకు కారణమవుతాయో తిరుపతిలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతిని ఓ యువకుడు మాయమాటలతో గదికి పిలిచాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు ఆలస్యంగా బయటకు వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన యశ్వంత్ చిత్తూరులోని ఓ కాలేజీలో ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. అయితే యశ్వంత్కు ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఓ యువతి పరిచయమైంది. ఇద్దరి మధ్య మాటలు కలిసాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేరుగా కలుసుకోవాలని భావించారు. దీంతో 4 రోజుల కిందట యశ్వంత్ చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చాడు. తిరుపతిలోని రామచంద్రనగర్లో ఉండే ఓ హోమ్ స్టే అద్దెకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతిని ఆ గదికి రమ్మని చెప్పాడు. మనోడు మనసులో ఏం దుర్బుద్ధి ఉందో గ్రహించనటువంటి ఆ యువతి ఆ గదికి వెళ్ళింది. దీంతో యశ్వంత్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి భయంగానే ఇంటికి వెళ్ళింది. అయితే అప్పటి నుంచి యువతిలో మార్పును కుటుంబ సభ్యులు గమనించారు. ఏం జరిగిందో ఆరా తీశారు. అప్పుడు నిజం బయటకు వచ్చింది. బాధితురాల తల్లి వెంటనే అలిపేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చూసారా, ఇన్స్టాగ్రామ్లో అంటే సోషల్ మీడియాలో పరిచయం అయితే మాయమాటలు చెప్పి కలబొల్లి కబుర్లు చెప్పి యువతులని మహిళల్ని ఏ విధంగా లొంగ తీసుకుంటున్నారు అన్నది ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. చాలామంది పిల్లలు ఈ సోషల్ మీడియా దాంట్లో పడిపోయి వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు, డిగ్రీలు చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటారు. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇలా సోషల్ మీడియాలో ఇష్టారీతిన మాట్లాడుతూ ఉంటారు. అంటే ముక్కు మొహం తెలియని వాడిని ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో అమాయకంగా నటిస్తూ ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పి ముగ్గులోకి దించి ఈ విధంగా వాళ్ళు బరిదెగింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా దారుణమైన ఘటన. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే పలానా ప్లేస్లో మనం కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి అక్కడ ఒక సెపరేట్ గది తీసుకొని ఆ గది లోపలికి పిలిచి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం, వాడి మనసులో ఇంత దుర్బుద్ధని చెప్పి పాపం ఆ పాపకి తెలియలేదు. ఎందుకంటే నార్మల్గా చాట్ చేసేటప్పుడు, మెసేజ్లు చేసేటప్పుడు చాలా నమ్మకమైనటువంటి ఫ్రెండ్గా నమ్మించాడు. అరే ఇతను అలాంటి వాడు కాదేమో అన్న భావన కలిగే విధంగా ఈ అమాయకురాలైనటువంటి ఈ పాప కూడా నమ్మింది పాపం. కానీ తీరా అక్కడికి వెళితే చాలా దారుణంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారం చేశాడు, బలవంతం చేశాడు. వెంటనే జరిగిన విషయం ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంకా తల్లిదండ్రులకు ఆ టైంలో చెప్పుకోలేదు. ఇంకా ఈ విధంగా అంటే సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, అతన్ని కలిస్తే ఈ విధంగా నా మీద ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడని చెప్పి తల్లితో కానీ తండ్రితో కానీ చెప్పుకోలేకపోయింది. మళ్ళీ వాళ్ళు ఎక్కడ కోపం అవుతారని చెప్పి ఆ పాప భయపడిపోయి ముభావంగా ఇంట్లోనే ఉండిపోయింది. ఏంటి ఇంత డల్గా ఉంది, ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించే పాప ఎందుకు ఈ విధంగా డల్గా ఉందని చెప్పి తల్లిదండ్రులు కూడా అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఏం జరిగిందమ్మా అని చెప్పి ప్రశాంతంగా కూర్చోపెట్టి అడిగితే అప్పుడు విషయం చెప్పింది. పలానా అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు, కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, చాలా మంచిగా నటించాడు. తర్వాత తిరుపతిలో అక్కడ ఉండి అతను రమ్మన్నాడని చెప్పి చెప్తే ఏదో ఫ్రెండ్షిప్లో భాగంగా అక్కడికి వెళ్ళాను కానీ ఈ విధంగా చేస్తాడని అనుకోలేదని చెప్పి బోర్న ఆ తల్లికి చెప్పుకొని ఏడ్చింది. వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇస్తే అతను ప్రస్తుతం ఆ కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో దీన్ని బట్టి యువతకు ఒక మెసేజ్, ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ఘటన ఒక మెసేజ్ లాంటిది. ఎవరిని పడితే వాడిని నమ్మేయటం, సోషల్ మీడియాలో ఎవరు పరిచయం అయితే వాళ్ళతో ముక్కుమొహం తెలియని వాళ్ళతో, అసలు ఇంతకుముందు ఏమాత్రం పరిచయం లేని వాళ్ళతో ఆ విధంగా ఒంటరిగా వెళ్ళటం అనేది ఎంత తప్పు చూడండి. నిజంగా అమ్మాయిలందరికీ ఒక కనువిప్పు కలగాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అమ్మాయిల్ని లోబరుచుకుని తమ ట్రాప్లోకి దించి ఈ విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారంటే నిజంగా వాడికి కూడా అసలు ఏమాత్రం 1% భయం ఉందా? నేను ఈ విధంగా చేస్తే ఇక నాకు జీవితం ఉంటుందా, నాకు అసలు భవిష్యత్తు ఉంటుందా, నేను ఊచలేక పెట్టాలి కదా, ఇలాంటి ఆలోచన విధానం కూడా లేదు. సో డెఫినెట్గా అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మసులుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన రుజువు చేస్తాం.